ముంబై ఉగ్రదాడి నిందితుడు తెహవూర్ రాణాను అమెరికా నుంచి విజయవంతంగా తీసుకొచ్చింది భారత్. సుదీర్ఘ చర్చల తర్వాత రాణాను ఇండియాకు అప్పగించింది అమెరికా. ఢిల్లీ చేరిన రాణా పటియాలా కోర్టుకు, ఆ తర్వాత తిహార్ జైలుకు తరలించనున్నారు పోలీసులు. మరోవైపు ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తెహవూర్ రాణాను కస్టడీలోకి తీసుకుంది భారత్. 16 ఏళ్లుగా అమెరికా నిర్బంధంలో ఉన్న రాణాను ఇండియాకు తీసుకొచ్చింది ఎన్ఐఏ. సుదీర్ఘ చర్చల తర్వాత యుఎస్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు తరలించారు. ఆ తర్వాత భారీ భద్రత మధ్య బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు అధికారులు. ముంబై టెర్రర్ అటాక్ నిందితుడు తెహవూర్ రాణా రాకతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర స్పెషల్ కమాండోలను మోహరించారు. అలాగే రాణా కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర మాన్ను నియమించింది కేంద్రం. 3 ఏళ్లు లేదా ట్రయల్ పూర్తయ్యే వరకు కోర్టుల్లో ఎన్ఐఏ తరపున వాదనలు వినిపించనున్నారు మాన్. భారత్ చేరిన తెహవూర్ రాణాను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు అధికారులు. అక్కడి నుంచి జైలుకు లేదా ఎన్ఐఏ ఆఫీస్ కు తరలించే అవకాశం ఉంది. అన్ని అనుమతులు వచ్చాక రాణాను కస్టడీలోకి తీసుకోనుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ముంబై ఉగ్రకుట్ర, దానికి సహకరించిన వారి వివరాలు సేకరించనుంది. అలాగే పాక్ ప్రమేయం సహా పలు అంశాలపై విచారించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. बहुत सारी कड़ियां हैं जिनको जोड़ना जरूरी है. वो इन्वेस्टिगेशन इसकी पूछताछ से कंप्लीट होगी. इसको कौन हैंडल करता था आईएसआई से, हाफिज सईद का रोल क्या था, नकवी का रोल क्या था, और ये जो इसको फाइनेंस कौन करता था. तो इससे बहुत सारे पोल खुलेंगे जो पाकिस्तान की डीप स्टेट ने, आईएसआई ने ये सारा कांड किया. उसके लिए इन सब लोगों को अकाउंटेबल बनाना बहुत जरूरी है. ఉగ్రవాది తెహవూర్ రాణా భారత్ కు రావడంతో మరో కీలక సూత్రధారి డేవిడ్ హెడ్లీ అప్పగింతపై ఉత్కంఠ నెలకొంది. ముంబై ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్ గా వ్యవహరించాడు హెడ్లీ. దాడులకు ముందు ముంబైలో రెక్కీ నిర్వహించి రాణాకు పూర్తి వివరాలు అందించినట్లు తెలిపింది ఎన్ఐఏ. అమెరికాలో రాణా ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న టైంలో హెడ్లీ పరిచయం అయ్యాడు. దాడికి ముందు 8 సార్లు హెడ్లీ భారత్ కు వచ్చాడని, ఆ సమయంలో 231 సార్లు రాణాతో చర్చించినట్లు తెలిపింది ఎన్ఐఏ. భారత ఆర్థిక రాజధాని ముంబైలో 2008 నవంబర్ 26న 10 మంది ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. సముద్ర తీరం నుంచి ముంబైలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తాజ్ హోటల్ సహా పలు ప్రాంతాల్లో నరమేధం సృష్టించారు. ఆనాటి దుర్ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు.